వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకునేందుకు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయంటూ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామన్న ఆమె త్వరలోనే నామినేటెడ్ కార్పొరేషన్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. పార్టీలో అంతర్గత సమీకరణాలను సమతుల్యం చేయడానికి కూడా ఒక వ్యూహంగా కనిపిస్తోంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన మల్లన్న సాగర్, మూసీ నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. తెలంగాణను సస్యశ్యామలం చేసిన బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. ఎన్నికలకు 3-4 ఏండ్ల ముందే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ భయంకరంగా విషం చిమ్మిందని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మరోసారి టీటీడీ ఈవోగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్ కొత్త రికార్డు సృష్టించారు. టీటీడీ ఈవోగా రెండోసారి నియమితులైన మొదటి అధికారి అనిల్ సింఘాల్ రికార్డుకెక్కారు. గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4వ తేదీ వరకు టీటీడీ ఈవోగా కొనసాగిన సింఘాల్ గతంలో ఈవోగా సమర్థవంతంగా సేవలందించిన నేపథ్యంలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు అవకాశం కల్పించింది. ఇటీవలే కేంద్ర సర్వీస్ నుంచి రాష్ట్రానికి వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సింఘాల్ను తాజా బదిలీల్లో టీటీడీ ఈవోగా నియమించింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నది తప్పకుండా ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఏడాదే గోదావరి ఫేజ్ 2-3 పనులు ప్రారంభిద్దామనుకున్నా కొందరు అడ్డుకున్నారని, గోదావరి ఫేజ్ 2-3 ద్వారా 20 టీఎంసీల నీటిని తీసుకొస్తామని చెప్పారు. 2014 నుంచి బీఆర్ఎస్ ఒక్క చుక్క నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదని, తాము మరలా అధికారంలోకి వచ్చాక గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు చేసి ముందుకెళ్తున్నామన్నారు. ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు కట్టి 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నేపాల్లో అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఇటీవల 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించడంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు జనరేషన్ జెడ్ విప్లవంగా పేరు పొందింది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంట్ సమీపంలో ఘర్షణ పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 16 మంది నిరసనకారులు మరణించగా వందలాది మంది గాయపడ్డారు. వేలాది మంది యువ నిరసనకారులు కాట్మాండ్ వీధుల్లోకి వచ్చి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. మేడారం బాసర ఆలయాన్ని భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మేడారం అభివృద్ధి పనులు 100 రోజుల్లో పూర్తి చేయాలని, ఈ వారంలో తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని అధికారులకు చెప్పారు. ఆయా ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను సీఎంకు అధికారులు వివరించారు. మేడారం అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో యూరియా సమస్య లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మొత్తం 80,503 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు అధికారులు ఆయనకు వివరించారు. యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, ఆర్టీజీఎస్ తురకపాలెంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 10 రోజుల్లో 23,592 మెట్రిక్ టన్నుల యూరియా రాబోతున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఎరువుల కేటాయింపుపై కేంద్ర మంత్రి నడ్డాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భూబకాసురుడిగా మారాడని, ఆఖరికి ఆలయ భూములను సైతం వదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి చెందిన 400 కోట్ల విలువైన ఆలయ భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ఫ్ క్లబ్ల ముసుగులో కావాల్సిన వారికి దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ సమాజం సహించదని విమర్శించారు. ఆలయ భూములను కాజేసేందుకు రాత్రికి రాత్రే చదును చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం దారుణమన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన నేత్రాలను ఉచితంగా తమ బస్సుల్లో హైదరాబాద్ తరలించాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నెట్వర్క్ టు సైట్ పేరుతో సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో టీజీఎస్ ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. బస్సులు హైదరాబాద్ చేరుకోగానే సరోజిని కంటి ఆసుపత్రి సిబ్బంది వచ్చి వాటిని తీసుకుని ఐ బ్యాంకులో భద్రపరుస్తారు. బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఓటర్ గుర్తింపు ధృవీకరణకు ఆధార్ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలని ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ను 12వ డాక్యుమెంట్గా పరిగణించాలంది. బీహార్ సవరించిన ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఆధార్ను గుర్తింపు రుజువుగా సమర్పించవచ్చంది. అదే సమయంలో ఆధార్ కార్డు ప్రామాణికతను సరిచేసుకోవాలని ఎన్నికల కమిషన్కు సూచించింది. బీహార్ సమగ్ర ఓటరు సర్వేపై మరోసారి విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జై మాల్యా బాగ్చి ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచ్చింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్టు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజు జనతాదళ్ ప్రకటించింది. మంగళవారం నాడు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తమ పార్టీ ఎంపీలు దూరంగా ఉంటారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర తెలిపారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి తమ పార్టీ సమాన దూరం పాటించాలనే విధానంలో భాగంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పార్టీ సీనియర్ నేతలు, పొలిటికల్ అఫైర్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలతో బిజు పట్నాయక్ సంప్రదించిన తర్వాతే ఓటింగ్కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓటింగ్లో పాల్గొనదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ న్యాయ కోవిదుడని, ఆయనకు మద్దతు ఇవ్వకపోవడానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేమని బీఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు కనెక్షన్ లేకుండా బీఆర్ఎస్ మారిందని, ఇంటిలొల్లికే పార్టీ పెద్దలతో సరిపోతుందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని ఎంపీ చామలకు గుర్తు చేశారు. ఇవి స్పీడ్ న్యూస్ దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.